మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చిన్న సందేశం ద్వారా మిమ్మల్ని బలపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన జీవితంలో మనకు అప్పుడప్పుడు చాలా నిరాశలు, నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలు మనల్ని చాలా బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనము లేవలేని పరిస్థితిలో, ఎవరికి చెప్పలేని పరిస్థితులలో మనం నలిగిపోతూ ఉంటాం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మీకందరికీ తెలుసు. చాలా నిరాశపడ్డాడు ఆయన. ఎంత నిరాశ అంటే నాకు ఎలాంటి అవకాశం లేదు అనే ఆలోచనకు వెళ్ళిపోయాడు ఆయన. యెజ్బేలు రాణి చేత ఒక ప్రవక్త అలసిపోయాడు అన్నమాట. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఒకవైపు యెజ్బేలు రాణి, ఒకవైపు యెజ్బేలు యొక్క ప్రవక్తలు, ఒకవైపు పరిస్థితుల ప్రభావాలు అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవుడు అతన్ని అరణ్య మార్గంలో తీసుకెళ్తాడు. అరణ్య మార్గంలో దేవుడు అతన్ని చాలా బలపరుస్తాడు. అతనికి నిరాశ, నిస్పృహ, సమస్య, పరిస్థితులు బాలు. అరణ్య మార్గం ఎలాంటిదంటే గూడుగుడ్డ దొరకదు, నీళ్లు దొరకవు, ఒక ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్తాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా అరణ్య మార్గాల వైపు నడిపిస్తాడు, ముళ్ళబాటలు కూడా నడిపిస్తాడు, ఇరుకైన స్థలంలో కూడా నడిపిస్తాడు. అలాంటప్పుడు మనం నిరాశపడొద్దు. ఏంటి ప్రభువా నాకు ఈ జీవితం ఇచ్చావు, ఈ బ్రతుకునిచ్చావని మనం అనుకోకూడదు. మనుషులు నిన్ను తప్పుపట్టినా, మనుషులు నిన్ను హీనపరిచినా, మనుషులు నిన్ను గాయపరిచినా, మనుషులు నిన్ను అవమానపరిచినా, మనుషులు నిన్ను దేవుడు మాత్రం నిన్ను చూడకుండా ఉండలేడు. మనిషి ఆదరణ కరువైంది, మనిషి భరోసా కరువైంది, మనిషి ఆలోచన కరువైంది, మనిషి ధైర్యం కరువైంది. కానీ దేవుడి ధైర్యం ఎప్పుడు కూడా మనకు కరువు కాదు. అని ఎప్పుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. మనిషి చూస్తే నీ బలహీనతను చూస్తాడు, కానీ దేవుడు నీ హృదయంలో ఉన్న అంతరంగాన్ని చూస్తాడు. ఆయన నువ్వు బలహీనపడ్డా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, సమస్యలు ఉన్నా, తీవ్రమైన ఒత్తిడితో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నా, నీ హృదయంలో మాత్రం దేవుని పట్ల భయము, భక్తి, ప్రేమ ఉంటే, నీ హృదయంలో పట్ల దేవుని పట్ల ఆసక్తి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. ఆయన నీ శరీరాన్ని చూడడు, నీ నమ్మకాన్ని చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు, నీ విధేయతను చూస్తాడు, నీ భయమును చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు. నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావు అది చూస్తాడు ఆయన. మనుషులు ఎదుట ఎలా ఉన్నావో అది కాదు. దేవుని ఎదుట మాత్రం మనం బరాబరే ఉండాలి. దేవుని సన్నిధిలో మనం బరాబరే ఉండాలి. మనిషి తప్పుగా అర్థం చేసుకుంటాడు. అలా ఆ ప్రవక్త బలహీనపడి నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం ఈ కథం, యెజ్బేలు రాణి బెదిరిస్తుంది అనమాట. ఏంటి, ఒక మనిషి నేను ఖచ్చితంగా ఈరోజు చంపేస్తానని బెదిరిస్తుంది. బెదిరించినప్పుడు మానవ శరీరంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి, మానవ ప్రభోలకు లొంగిపోయినటువంటి ఆ వ్యక్తి చాలా బాధపడతాడు. అప్పుడు దేవుడు అతను అరణ్య మార్గాలకు నడిపించి ఆయన బలపరుస్తాడు. కాకుల చేత ఆహారాన్ని పంపి ధైర్యపరుస్తాడు. ఆయన యొక్క కడుపు నింపుతాడు. ఆయన ఈరోజు ఒంటరిగా నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వవు, ఆయన నీతో ఉంటాడు. తప్పకుండా ప్రార్థన చెయ్యి. అరణ్య మార్గంలోనికి వెళ్ళి ఆ ప్రవక్త ప్రార్థన చేశాడు. ఈరోజు ఒంటరిగా ఉన్నా సరే దేవునికి ప్రార్థన చెయ్యి. 10 మందిలో ఉన్నా సరే దేవునికి ప్రార్థన చెయ్యి. నిరాశలో ఉన్నా సరే దేవునికి ప్రార్థన చెయ్యి. అవమానంతో బ్రతికినా సరే దేవునికి ప్రార్థన చెయ్యి. ఆ పరిస్థితి నుంచి దేవుడిని బయటకు తీసుకొచ్చి, ఆ స్థితి నుంచి, ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. తప్పకుండా ఆయన మీద ఆధారపడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియబిడ్డ, నిరాశలో ఉండకు, అస్వస్థతలో ఉండకు, అలాగే భయపడకు. ఈ జీవితం పట్ల నువ్వు ధైర్యాన్ని కోల్పోకు. మనిషి ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తాడు, దేవుడు ధైర్యం కలిగేలా ఉండేలా చేస్తాడు. మనిషి ఎప్పుడు బలహీనుడే, ఎప్పుడు బలహీనపరుస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడు ఎన్నడు ఎక్కడ నిన్ను బలహీన పరచడు. కాబట్టి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనం ముందుకు వెళదాం. నిరాశలో, నిస్పృహలో ఉన్న సహోదరి సహోదరులారా, ధైర్యంగా ఉండండి. ప్రభు మీకోసం తన ప్రాణాన్ని ఈ లోకంలో రక్తం చిందించి మీ నిరాశ నుంచి, నిస్పృహ నుంచి, పాపం నుంచి బయటకు లాగడానికి
నీకు శాంతిని, సమాధానం ఇవ్వడానికి అని ఈ లోకానికి వచ్చిన సంగతిని మర్చిపోకు అని ఎప్పుడూ ధైర్యపరిచేవాడే, అని ఎప్పుడూ ఆదరించేవాడే. దేవుని ఆదరణతో నింపబడును గాక, దేవుని శక్తితో, దేవుని బలంతో నింపబడును గాక. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. మీకోసం అనుదినం ప్రార్థన చేయడంలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. బీ కేర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్.